అడగాలమ్మా. మన కుటుంబం మంచి కోసం, మన తారక్ బాగుండడం కోసం ఈయన క్షమాపణ అడగడమే కరెక్ట్. ఏంటి క్షమాపణ అడగాల? హే, ఎవరిని క్షమాపణ అడగమంటున్నావు? ఈయనెవరో తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నాన్న, నా ఫ్యూచర్ మామయ్య. ఇంకా ఫ్యూచర్ ఏంటి? ఈమె నా భార్య, ఈయన మా మామయ్య. ఆయన్ని క్షమాపణ అడగమంటున్నావు నువ్వు? ఎంత పెద్ద మనిషో తెలుసా ఆయన? ఈ కళ్యాణ మండపంలో ఇంతమంది మధ్యలో నిలబెట్టి అవమానించినందుకు నువ్వే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పు. తారక్, ఏయ్, క్షమాపణ చెప్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతా. కాంచన, క్షమాపణ అడుగు. సారీ. నిమిషా, నీకు సపరేట్గా చెప్పాలా? నోరు తిరిగి చెప్పు. సారీ మావయ్య. ఐఎమ్ సో సారీ మావయ్య. ఇక్కడ జరిగింది నాకు తెలీదు. తెలుసుంటే మొదట్లోనే అవాయిడ్ చేసుండేవాణ్ణి. రియలీ సారీ మావయ్య. పర్వాలేదు అల్లుడు, మీరు అర్థం చేసుకున్నారు కదా, నాకు అదే చాలు. ఓకే మావయ్య. తారక్, థ్యాంక్ యూ సో మచ్ తారక్. మా నాన్నకి అవమానం జరగగానే ఆయనకి ఇంత సపోర్ట్గా మాట్లాడుతున్నావంటే అది ఖచ్చితంగా నా మీద ఉండే లవ్వే. ఇప్పుడు నువ్వు నాకు చాలా చాలా నచ్చావు. ఐ లవ్ యూ. దట్స్ ఓకే. ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను కదా. అందరూ వెళ్ళండి, కూర్చోండి కూర్చోండి. లెట్స్ కంటిన్యూ ద రిసెప్షన్. పద. మీరిద్దరూ నా కంటికే కనపడకూడదు. చంపేస్తాను. వెళ్ళండి ఫస్ట్. కాదంబరి, అనవసరంగా మళ్ళీ ఓ గొడవ అవుతుంది. ఈ పెళ్ళైపోగానే వాళ్లే ఊరికెళ్ళిపోతారు. పద. రానన్నా. చూసావా కాదంబరి, తారక్ ఏ విధంగా మారాడు? నా వైపు, నా మామయ్య అని అంతమంది మధ్యలో అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. పర్వాలేదు కదా? నేనింత మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఏం లేదండి, వీడు ఎప్పట్లాగే ఉన్నట్లయితే అది వీడి గుణమని నేను మామూలుగా వదిలేసేదాన్ని. కానీ వాడలా కొత్తగా మాట్లాడుతుంటే నాకు కొంచెం డౌట్గా ఉంది. ఏంటి కాదంబరి, వాడు పెళ్ళే వద్దు వద్దు అని చెప్పినప్పుడల్లా మనం ఎంత బాధపడ్డామో తెలుసు కదా. ఇప్పుడు వాడే ఇంత ఇన్వాల్వ్మెంట్తో మాట్లాడుతున్నాడు. దానికోసం సంతోషపడ్డం మానేసి ఎందుకు బాధపడాలి? నేనెందుకు బాధపడుతున్నానని మీరు అడుగుతున్నారు. వాడు ఎందుకు సడన్గా మారాడని నాకు డౌట్గా ఉంది. వాణ్ణి నమ్మలేనండి. నమ్మకుండా ఇంకేం చేస్తావు? ఉదయాన్నే పెళ్లి పెట్టుకుని మాట్లాడే మాటలా ఇవి? సింపుల్. వాడి మీద ఎప్పట్లాగే ఒక కన్ను వేసి ఉంచాలి. కానీ మనం అలర్ట్గా ఉండాల్సింది కాంచన మీద, నిమిషం మీదనే. అరే, ఒక గొడవ జరుగుతుంటే నీ దగ్గరకో నా దగ్గరకో వచ్చి చెప్పాలి. అది వదిలేసి అనవసరంగా క్షమాపణ అడగండి అది ఇది అని మూర్తి గారి వాళ్ళని అవమానపరిచేలా మాట్లాడారు. మంచిదైంది తారక్ వచ్చి కూల్గా మాట్లాడాడు, లేకపోతే ఏం జరిగుండేది? కాంచనాని, నిమిషాన్ని నేను చూసుకుంటాను. మీరది వదిలేసేయండి. కాదంబరి, మీరు కుటుంబంతో సహా మన కులదైవం గుడికి వెళ్ళిరండి. ఆ అమ్మవారే మీ కోడల్ని చూపిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడు కదా. అదేవిధంగా గుడి నుంచొచ్చిన వెంటనే మనకు దొరికిన వరం ఇది. ఇది మన కులదైవం మా ఊళ్ళమ్మ తల్లి జరిపించే పెళ్లి. మనసులో ఎటువంటి బాధని పెట్టుకోకుండా ఫ్రీగా ఉండు, అంతా మంచిగానే జరుగుతుంది. ఎక్కడే ఉన్నారు? వస్తున్నా. అత్తయ్య, మావయ్య ఇక్కడే ఉన్నారా? అత్తయ్య, ఆ బాడీ గార్డ్స్ ఇక మీదటేం అవసరం లేదు కదా, వాళ్ళని పంపించేయచ్చు కదా. ఏ, ఎందుకు? అదే, ఇప్పుడు తారక్ పెళ్లికి స్ట్రాంగ్గా రెడీ అయ్యాడు కదా, ఇక మీదట వాడెక్కడికి పారిపోతాడు? అందుకని చెప్పాను అత్తయ్య.
ఇక మీదటే బాడీగార్డ్స్కి చాలా పనుంది. మీరు వెళ్ళి చెప్పండి, మండపంలో అన్ని చోట్ల మనుషుల్ని పెట్టాలి. తెల్లారే వరకు వాళ్ళు కాపలాగా ఉండాలి. తారక్, ఒక చిన్న గ్యాప్లో కూడా మండపం వదిలి బయటకు వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. కానీ అది తారక్. అల్లుడు, చెప్పిన పని మాత్రం చేయండి చాలు. అలాగే అత్తయ్య. ఓకే అత్తయ్య, ఇప్పుడే చెప్తాను అత్తయ్య. ఎందుకు నాన్న ఇలా చేసావు? నిశ్చితార్థం చెయ్యాలి అది ఇది అని నా దగ్గర చెప్పేటప్పుడు ఇదంతా మాట్లాడొద్దు నాన్న, పెళ్ళి అయిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనే కదా నీ దగ్గర చెప్పాను. ఆలోపే అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఎందుకు నాన్న ఇదంతా? నాకు నేనుగా వెళ్ళి ఏం చెప్పలేదమ్మా. చిన్నబాబు గారు అక్క చెల్లెలు ఇద్దరు వచ్చి మీరెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. చూసావు కదా, నిన్ను పంపి ఇది చెప్పు అది చెప్పు అని తోసేసి చివర్లో వాళ్ళు తప్పించుకుని పోయారు. అంత గొడవ జరుగుతున్నప్పుడు కూడా మేమే ఆయన అడగమని చెప్పామని ఒక్క మాట కూడా ఒప్పుకోలేదు. అది వదిలేయమ్మా. జరిగిన గొడవ చూసి నేనే చాలా భయపడిపోయాను. మన వల్ల పెళ్లిలో ఏదైనా సమస్య వస్తుందేమో అని. అలానే అనిపించింది నాన్న. చివరికి మంచి జరిగింది. తారక్ సార్ వచ్చి కంట్రోల్ చేసేశారు. కానీ ఒక్క విషయం మాత్రం మనం బాగా అర్థం చేసుకోవాలి నాన్న. మనం ఇక్కడికి పెళ్లి పనులు చేయడానికి పని మనుషుల్లాగా వచ్చాం. విందు చేసి వెళ్లే బంధువులుగా రాలేదు. కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు చెప్పినట్టే నేను అనుకున్నాను. కానీ ఇది మన యజమాని గారి ఇంటి పెళ్లి కదమ్మా. అన్నీ మంచి జరగాలనే ఒక ఆశతో మనసులో ఏదో ఒకటి పరిగెడుతూనే ఉంటుందమ్మా. అనుకోవడం అనేది సమస్య కాదు నాన్న. కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు మనం ఎవరు ఎలాంటి స్థానంలో మనల్ని పెట్టారనేది చూడాలి కదా. ఆ రోజు ఇంట్లో చీర విషయంలో నేనే కొంచెం ఎక్కువ చేశాను. ఆలోచించి చూస్తే అదంతా నా తప్పే. వాళ్ళ ఇంటికి రాబోయే కోడలికి మొట్టమొదటిగా ఒక చీర తీసుకునేటప్పుడు నేను అందులో తలదూర్చకూడదు. ఈరోజు నువ్వు కూడా ఇలా చేసుండకూడదు నాన్న. ఇదంతా అధిక ప్రసంగంలాగే తీసుకుంటారు వాళ్ళు. అర్థం అవుతుందమ్మా. కానీ చిన్నబాబు అక్క చెల్లెళ్ళిద్దరి గురించి ఒకంత విచారించానమ్మా. సమయానికి తగ్గట్టుగా ఏమైనా మాట్లాడతారంట. అదంతా మనకు అవసరమా నాన్న? మనం వచ్చింది పెళ్లి పనులు చేయడానికి. రేపు ఉదయం